చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలా చేసుకొని తిని తిని బోర్ కొడుతూ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. నేనైతే కేజీ చికెన్తో చేస్తున్నా. మీ దగ్గర ఎంత చికెన్తో చేయాలనుకుంటున్నారో అంత తీసేసుకోండి. తర్వాత దాన్ని బాగా వాష్ చేసేసుకోండి. బాగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో సరిపడా ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కార్న్ఫ్లోర్ పిండి, మైదా పిండి కొద్దిగా వేసేసి బాగా కలిపేసుకోండి. అలాగే మీ దగ్గర బియ్య పిండి ఉంటే కూడా అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని తర్వాత వేడి ఉన్న ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసేసుకోండి. ఎంత క్రిస్పీగా కాల్చుకోవాలనుకున్నారో అంతగా కాల్చేసుకోండి. అలా అని మరీ క్రిస్పీగా కావాలన్నా కానీ సరిపోదు. ఒకవేళ మీరు కావాలంటే దీంట్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. హోటల్ స్టైల్లో ఎలా పకోడీలు కనుక వస్తాయో అలా వస్తాయి అన్నమాట. ఫుడ్ కలర్ కావాలంటే మీకు నచ్చితే యాడ్ చేసేసుకోండి. తర్వాత ఇలా అయిపోయిన తర్వాత బాగా క్రిస్పీగా కాలిన తర్వాత దాన్ని తీసేసుకోండి పక్కకి. తర్వాత అదే కళాయిలో కొంచెం సరిపడ్డ ఆయిల్ వరకు ఉంచుకొని తర్వాత దాంట్లో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అవి వేసేసుకొని బాగా వేయించుకోండి. అలా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేసేసుకొని బాగా వేయించేసుకోండి. అలాగే కొద్దిగా కారం, చికెన్ మసాలా ఉంటే వేసేసుకోండి. అలాగే ఉప్పు వేసేసుకొని బాగా వేయించేసుకోండి. మీ దగ్గర కనుక గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే కనుక మనం ఎల్లిపాయ కారం చేస్తాం కదా, ఆ కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎల్లిపాయ కారం కొద్దిగాను, మామూలు కారం కొద్దిగా వేసేసాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 2 minutes ఇలా డ్రై రోస్ట్ చేసేసుకోండి. కారం అవన్నీ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. కొద్దిగా పైన కొత్తిమీర, కరివేపాకు చల్లేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం.